Hello all, welcome to Data Structures and Algorithms course. సో ఈ కోర్స్ స్టార్ట్ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే టు క్విక్ స్టార్ట్ కోడింగ్. సో చాలామంది డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ వినే ఉంటారు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ బీటెక్ ఆర్ నార్మల్గా ఇఫ్ కంప్యూటర్ సైన్స్ కాకపోతే నార్మల్గా కూడా వినే ఉంటారు. అండ్ మీరు ఫ్యాంగ్ కంపెనీస్ చూస్తే ఫ్యాంగ్ మీన్స్ ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్ఫ్లిక్స్, గూగుల్, ఇలానే ఇంకొన్ని పెద్ద కంపెనీస్ మైక్రోసాఫ్ట్ కానీ వాల్మార్ట్ ల్యాబ్స్ కానీ. సో వీళ్ళందరూ ఏంటంటే ఇంటర్వ్యూస్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. వెన్ ఐ సే కోడింగ్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ లెర్నింగ్ జావా ఆర్ పైథాన్. ఒక రియల్ టైం ప్రాబ్లమ్ తీసుకుని దాన్ని ఆప్టిమైజ్డ్ వేలో సాల్వ్ చేయటం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కంపెనీస్ మెయిన్గా ఫోకస్ చేసే దాని మీదనే. అండ్ అలానే ఆ కోడింగ్ ఇంకెందుకు అవసరం అంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ వెబ్సైట్స్ ఉంటాయి కొన్ని, లైక్ కోడ్ షెఫ్ అని, టాప్ కోడర్ అని, సో కోడ్ ఫోర్సెస్ అని. వీటిల్లో ఏంటంటే ఇలానే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీరు కంటిన్యూస్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటే రేటింగ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో చాలామంది చేస్తూ ఉంటారు యాక్చువల్లీ ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అన్నది. ఓకే, అండ్ సెకండ్ పాయింట్, కోడింగ్ బికమ్స్ బెటర్ ఓన్లీ బై ప్రాక్టీస్. సో యాక్చువల్లీ ఇఫ్ మీరు ఈరోజు కోడింగ్ స్టార్ట్ చేశారనుకోండి, 30 days కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. లైక్ మీరు చాలా కాన్సెప్ట్స్లో ఇంట్యూషన్ డెవలప్ చేసుకుంటారు. సో ఎట్ ద సేమ్ టైం మీరు ఒక 6 months కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేశారనుకోండి, 180 days, మీరు ఆల్మోస్ట్ చాలా కాన్సెప్ట్స్ కవర్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం మీరు స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఒక కొత్త ప్రాబ్లం వచ్చినా కానీ మీరు చాలా ఈజీగా సొల్యూషన్కి థింక్ చేయగలరు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్ అనమాట. అంటే స్టార్టింగ్లోనే, సో నేను చాలామందిని చూసాను, నా ఫ్రెండ్స్ చాలా మంచి కాంపిటేటివ్ ప్రోగ్రామర్స్ ఉన్నారు. బట్ ఎవరు స్టార్టింగ్లోనే అన్నీ నేర్చేసుకుని వచ్చారు. సో కొన్ని బేసిక్స్ నేర్చుకుని స్టార్ట్ చేస్తారనమాట. అండ్ ఓవర్ ద టైం చేస్తూ 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 దే విల్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. ఓకే, సో ఇట్స్ నాట్ లైక్ నేను అన్నీ నేర్చుకుని స్టార్ట్ చేస్తాను, లైక్ జావా మొత్తం ఒక 6 months నేర్చుకుంటాను, అలానే అల్గారిథమ్స్ చాలా ఒక 6 months నేర్చుకుంటాను అప్పుడు స్టార్ట్ చేస్తానంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అనమాట. సో బేసికలీ ఏంటంటే బేసిక్స్ నేర్చుకుందాం, బేసిక్స్ నేర్చుకుని మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాం. ఓకే, అండ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తూ చేస్తూ మీకు ఇంకా కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఎన్కౌంటర్ అవుతారు. సో అప్పుడు మీరు దాని గురించి ఇంకా డీప్లో స్టడీ చేయొచ్చు. ఓకే, అండ్ క్రిస్ప్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇప్పుడు చెప్పింది అదే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏరే లిస్ట్ గురించి చెప్తున్నాను అనుకోండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ జావా, ఈ అరే లిస్ట్ అనేది కలెక్షన్స్లో, జావా కలెక్షన్స్లో పార్ట్ అనమాట. సో బేసిక్గా మీకు అరే లిస్ట్కి చాలా కాన్సెప్ట్ ఉంటుంది. ఇట్స్ ఇంపార్టెంట్, ఐ డోంట్ సే ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, ఇట్స్ ఇంపార్టెంట్. కాకపోతే మనం ఇలా ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఏంటంటే అరే లిస్ట్ ఎలా పనిచేస్తుంది, యూసేజ్, ఓకే, అండ్ అరే లిస్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంటేషన్, ఈ రెండు తెలుసుకుంటే మనకి బేసిక్గా అరే లిస్ట్ గురించి తెలిసినట్టే. ఓకే, మనకి ఒక ప్రోగ్రామ్ అరే లిస్ట్ మీద ఇచ్చినా కానీ మనం ఈజీగా సాల్వ్ చేయగలం. ఓకే, అండ్ ఇవి బేసిక్స్ అన్ని నేర్చుకుని మీరు ఒక్కొక్క కాన్సెప్ట్ మీద ఇంకా డీప్లో నేర్చుకోవచ్చు, రైట్? బట్ జావా అనేది ఇట్స్ లైక్ నాట్ జస్ట్ జావా కానీ C++ కానీ పైథాన్ కానీ మీరు ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే, సో లాంగ్వేజ్ ఈజ్ వెరీ డీప్ అనమాట. ఐ మీన్ అంత నేర్చుకోవడం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో బేసిక్స్ నేర్చుకుని కోడింగ్ స్టార్ట్ చేస్తూ ఉందాం. ఓకే, అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం యూస్ చేసేది జావా బేసికలీ. అండ్ నేను ఇక్కడ చెప్పినట్టు ఈ ఫ్యాంగ్ కంపెనీస్ దే డోంట్ కేర్ అబౌట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు జావాలో చేస్తున్నారా, C++లో చేస్తున్నారా, RLCలో చేస్తున్నారా, పైథాన్లో చేస్తున్నారా, వాళ్ళు కేర్ చేయరనమాట. వాళ్ళకి ఏంటంటే ఒక రియల్ టైం ప్రాబ్లమ్ ఇస్తారు, లైక్ ఒక కోడింగ్ ప్రాబ్లమ్ ఇస్తారు, దాన్ని మీరు ఆప్టిమైజ్డ్ వేలో సాల్వ్ చేశారా లేదా, అంతే. అండ్ జావా నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే జావా ఇస్ వెరీ జనరల్ పర్పస్. బేసికలీ మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా జావా చాలా ఎక్కువ యూస్ చేస్తాం, లైక్ ఫర్ బ్యాక్ ఎండ్ కానీ. చాలామంది బీటెక్ కోర్స్లో జావా డెఫినెట్లీ ఉంటుంది. ఓకే, సో అలా అనమాట, జనరల్ పర్పస్గా ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మనం నార్మల్గా చూస్తే గ్లోబలీ, అంటే ఈ కోడింగ్ చేసే యూజర్స్ అందరినీ చూస్తే అన్నిటికంటే ఎక్కువ C++ వాడతారనమాట. ఓకే, అండ్ దెన్ జావా యూస్ చేస్తారు, అండ్ దెన్ పైథాన్, అండ్ దెన్ లాస్ట్లో లాస్ట్ అని కాదు, బట్ సి యూస్ చేయలేము. ఎందుకంటే
జావా, పైథాన్, సి ప్లస్ ప్లస్ అనేవి ఏంటంటే కొన్ని స్పెషల్ ప్యాకేజెస్ ఉంటాయి. ప్యాకేజెస్ కావచ్చు, జావాలో అయితే కలెక్షన్స్ కావచ్చు, సి ప్లస్ ప్లస్లో అయితే స్టాండర్డ్ టెంప్లేట్ లైబ్రరీ ఎస్టీఎల్ అంటారు. వీటితో ఏంటంటే చాలా డేటా స్ట్రక్చర్స్ ఈజీగా క్రియేట్ చేయొచ్చు. అదే సి తీసుకుంటే ప్రతి దానికి మీరు స్క్రాచ్ నుండి రాయాల్సి ఉంటుంది. సో దానికోసమే సీని అసలు చాలా వరకు ఎవరు వాడరు. ఓకే, సో మీరు ఒకవేళ సీలో ప్రోగ్రామింగ్ చేస్తున్నట్లయితే ట్రై టు స్విచ్ టు సంథింగ్ లైక్ జావా, పైథాన్. ఓకే, సి ప్లస్ ప్లస్ అయినా పర్లేదు. అండ్ అందరికీ ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ అనేది తెలిసే ఉంటుంది. చాలామంది పైథాన్ నేర్చుకుంటున్నారు, యూనో. సో పైథాన్ అయినా పర్లేదు. బట్ జావా ఈజ్ మోర్ జనరల్ పర్పస్ ఐ ఫీల్. సో చాలామంది జావా నేర్చుకుంటారు బీటెక్లో, ఆర్ ఎల్స్ నేర్చుకోకపోయినా కానీ మీరు ఇప్పుడు విడిగా ట్యూటోరియల్స్ చూసుకున్న జావా ఈజీగా నేర్చుకోవచ్చు. ఐ మీన్ ఇప్పుడు నేను చెప్పే ట్యూటోరియల్స్లో నేను డీప్ జావా చెప్పను, బట్ ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ కానీ కోడింగ్ ప్రిపరేషన్ కానీ కావాల్సిన జావా కవర్ చేస్తాను డెఫినెట్లీ. అండ్ డిస్కషన్ ఇన్ తెలుగు. సో ఇదేంటంటే జనరల్లీ మీరు ఒక ఫ్రెండ్తో డిస్కస్ చేస్తే ఎలా చెప్తారు? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీప్స్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే మీరు ఫ్రెండ్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఓకే, సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఐ ఫీల్ దట్ ఇంట్యూషన్ బాగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు మెన్షన్ హియర్ ఈజ్, ఒకవేళ మీరు బీటెక్ చదువుతూ ఉంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు డెవలప్ ద కోడింగ్ ఎన్వైరన్మెంట్ ఇన్ యువర్ క్యాంపస్. ఓకే, మీరు ఒకవేళ కోడింగ్ స్టార్ట్ చేశారనుకోండి, మిమ్మల్ని చూసి ఇంకో 2-3 ఈజీగా కోడింగ్ స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10-15 స్ట్రాంగ్ కోడర్స్ మీ క్లాస్లో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా యూ విల్ గ్రో ఎ లాట్. ఓకే, ఈ కోర్స్ ఎందుకు అని చెప్పాను, అండ్ ఈ కోర్సులో ఏమేమి కవర్ చేస్తానని చెప్తాను ఇప్పుడు. ఐ మీన్ చాలా ఉన్నాయి, బట్ ఐ గివ్ ఏ క్రిస్ప్ ఐడియా. సో బేసికలీ మనం ఏరే స్ట్రింగ్స్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఐ మీన్ ఏరే స్ట్రింగ్స్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ జావా కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, వీటి వల్ల ఏంటంటే చాలా డేటా స్ట్రక్చర్స్ ఈజీగా ఇంప్లిమెంట్ చేయగలం అనమాట. కొన్ని ఇవి చూస్తే మీరు ఆల్రెడీ డేటా స్ట్రక్చర్సే. క్యూ అనేది ఒక డేటా స్ట్రక్చర్, స్టాక్ అనేది డేటా స్ట్రక్చర్, ప్రయారిటీ క్యూ ఒక డేటా స్ట్రక్చర్, డీక్యూ డేటా స్ట్రక్చర్, ఇవన్నీ డేటా స్ట్రక్చర్సే. బట్ జావా కలెక్షన్స్ ఏంటంటే మనం స్క్రాచ్ నుండి డెవలప్ చేయకుండా వాడే కొన్ని మనకి క్లాసెస్ టైప్లో ఇస్తాడనమాట. సో అగైన్ ఇక్కడ మనం ఏంటంటే జావా కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ గురించి ఇన్ డెప్త్లో నేర్చుకోము. జస్ట్ మనకి కోడింగ్ ప్రిపరేషన్కి ఆర్ ఎల్స్ కోడింగ్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం క్రిస్ప్ మేనర్లో. ఓకే, అండ్ ఐఎమ్ సేయింగ్ ఇట్ అగైన్, ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మనం ఈ కాన్సెప్ట్ డెప్త్లో నేర్చుకోవడం కూడా ఇంపార్టెంటే. బట్ అదేంటంటే ఐ మీన్ ప్యారలల్గా మీరు కోడింగ్ చేస్తూ అది నేర్చుకోండి. ఇట్స్ నాట్ లైక్ కోడింగ్ అంతా నేర్చుకున్న తర్వాతే కోడింగ్ చేస్తారంటే చాలా టైం పడుతుంది. ఓకే, కలెక్షన్స్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొన్ని ఉన్నాయి, యూజర్ క్రియేటెడ్ డేటా స్ట్రక్చర్స్, లింక్ లిస్ట్, ట్రీస్, గ్రాఫ్స్. అపార్ట్ ఫ్రమ్ కలెక్షన్స్, ఈ ట్రీస్, గ్రాఫ్స్, లింక్ లిస్ట్ అనేది ఏంటంటే మనం స్క్రాచ్ నుండి డెవలప్ చేయాల్సి ఉంటుంది. స్క్రాచ్ అంటే నాట్ లైక్ సి, బట్ ఈ పైన కలెక్షన్స్ యూస్ చేసి మనం ఈ ట్రీస్ కానీ గ్రాఫ్స్ కానీ లింక్ లిస్ట్ కానీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రీ తీసుకున్నారనుకోండి, ఆ ట్రీలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నారనుకోండి, ఇది ఒక నోడ్ అంటాం అనమాట. ఓకే, ఇవన్నీ నోడ్స్, ట్రీలో నోడ్స్. ఓకే, ఈ నోడ్లో ఏముంటుందంటే నోడ్కి ఒక వాల్యూ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 20 అనుకోండి, సో ఆన్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రీ లెట్స్ యాక్చువల్లీ ట్రీలో అయితే రైట్ చైల్డ్, లెఫ్ట్ చైల్డ్ అని ఉంటాయి, బట్ లెట్స్ టేక్ ఏ లింక్ లిస్ట్ అనమాట, సింపుల్ లింక్ లిస్ట్. ఓకే, ఇలా ఉంటుంది కదా లింక్ లిస్ట్. సో నోడ్కి ఏంటంటే వాల్యూ ఉంటుంది అండ్ నెక్స్ట్ పాయింటర్ ఉంటుంది. ఈ నెక్స్ట్ పాయింట్ చేసే ఈ ఆబ్జెక్ట్ కూడా నోడే. సో ఇది మనం ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఒక నోడ్ అనే క్లాస్ని క్రియేట్ చేసి అందులో ఈ 2 మెంబర్స్ని పెడతాం. సో అవి యూజ్ చేసుకుంటూ మనం బిల్డ్ చేస్తాం. లింక్ లిస్ట్ కానీ, ట్రీస్ కానీ, గ్రాఫ్స్ కూడా మనం అడ్జసెన్సీ లిస్ట్స్ అని ఉంటాయి, ఆర్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ యూజ్ చేసి గ్రాఫ్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇవి నేర్చుకుంటాం. నెక్స్ట్ కమ్స్ బేసిక్ అల్గారిథం టెక్నిక్స్ అనమాట. లైక్ సార్టింగ్ అందరూ వినే ఉంటారు, సెర్చింగ్ కూడా మోస్ట్లీ తెలిసే ఉంటుంది. సో ఇవి కొంచెం సింపుల్ అల్గారిథమ్స్ అనమాట, సార్టింగ్ అండ్ సెర్చింగ్ అల్గారిథమ్స్. అండ్ దీని తర్వాత మోస్ట్లీ కాంప్లెక్స్ వన్స్ ఆర్ బ్యాక్ ట్రాకింగ్, డైనమిక్ ప్రోగ్రామింగ్, గ్రాఫ్ అల్గారిథమ్స్. ఓకే, డైనమిక్ ప్రోగ్రామింగ్, గ్రీడీ, డివైడ్ అండ్ కాంకర్ అని చెప్పి 3 పారాడైమ్స్ ఉంటాయి అనమాట అల్గారిథమ్స్లో. ఓకే, సో బ్యాక్ ట్రాకింగ్ ప్రోగ్రామ్స్ చేస్తాం మనం,
గ్రాఫ్ ప్రోగ్రామ్స్ చేస్తాం, అలానే డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి కాన్సెప్ట్ చూస్తాం బ్రీఫ్గా, అండ్ దెన్ ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తాం. అలానే గ్రీడీ ఏంటి, గ్రీడీ ఎక్కడ యూస్ చేస్తాం, డివైడ్ అండ్ కాంకర్ ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్ వీటితో కంపేర్ చేస్తే, బట్ అది కూడా ఏంటి అన్నది కాన్సెప్ట్ చూసుకుందాం. ఓకే, అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. మీరు మోస్ట్లీ కొంచెం బిగ్ కంపెనీస్ అమెజాన్ కానీ గూగుల్ కానీ వెళ్తే డెఫినెట్గా యూ విల్ ఫేస్ క్వశ్చన్స్ ఇన్ డైనమిక్ ప్రోగ్రామింగ్. ఓకే, సో ఇంకా వీడియోస్ యాడ్ చేస్తాను. సో ఇవే ఆర్డర్లో చేస్తానని కాదు, ఏ ఆర్డర్లో వీడియోస్ చేస్తే మీకు కాన్సెప్ట్ క్లారిటీ వస్తుందో ఆ ఆర్డర్లో నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.